కార్యక్రమం ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో 4 రోజుల నుంచి జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరికీ విన్నపం ఏంటంటే ఇండ్ల గురించి అప్లికేషన్ కానీ రేషన్ కార్డు ఏ అప్లికేషన్ ఇచ్చే నిరంతరం ఉంటుంది. ఈ ఒక్కరోజు 4 రోజులు అప్లికేషన్ ఇస్తేనే వస్తాయని అపోహపోకండి. ఎవరో ఏదో చెప్పిన మాటలు వినకండి. దయచేసి మున్సిపల్ ఒక కౌంటర్ కూడా ఉంటుంది, లేదంటే మా కార్యకర్తలు ఉంటారు ప్రతి గల్లీలో ప్రతి విలేజ్లో, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ సహకారం తీసుకొని లబ్ధిదారులందరూ కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా ఇవన్నీ పథకాలు అందుతాయని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం రాకముందు ఏవైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగానే ఈరోజు ఒకటి చేస్తూ వస్తుంది. ప్రజలందరికీ తెలుసు. ప్రజల్లో ఏదో కలకలం పుట్టించి ఏదో చేయాలని ఎవరైనా ప్రయత్నం చేసినా అది మంచి పద్ధతి కాదు. మరి చేసే వాళ్ళనే చెడగొట్టడం అది అసలే కాదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. దయచేసి ప్రజలారా మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఏదున్నా కానీ అధికారులను కలవండి, సహకారం తీసుకొని మీరందరూ పొందాలని నేను తెలియజేసుకుంటున్నాను. ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలం ఉంటే ఫోటో తీసుకున్నది ఫైనల్ కాదు. అందరు ఏమంటారు ఫైనల్ అయిపోయింది వాళ్ళకి ఇల్లు వచ్చిందని. కాదు, మళ్ళీ సర్వే ఉంది. ఇప్పుడు వచ్చిన దరఖాస్తులు పట్టుకొని ఆ ముందు వచ్చిన లిస్టు 2 కూడా సరి చేసుకుంటూ మరి ఎవరికైతే అర్హులు ఉన్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి 3500 ప్రతి సంవత్సరం ఇస్తారు. ఒక సంవత్సరం ఒకరికి వస్తే ఇంకో సంవత్సరం ఇంకోటికి అట్లా 4 సంవత్సరాల వరకు ఈ వ్యవధి నడుస్తూ ఉంటుంది. అందరికీ కూడా ఇండ్లు వస్తాయి. స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే ప్రక్రియ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దయచేసి అపోహలో పోకండి, ఆ మాటలు ఈ మాటలు వినకండి. మరి అలాగే రేషన్ కార్డు కూడా ఇప్పుడు ఎంతమంది కొడుకుల పెళ్ళిళ్ళు అయినాయో వాళ్ళు సపరేట్ చేసుకోవచ్చు. తల్లిదండ్రులతో కాకుండా సపరేట్ చేసుకునే ఇది వసతి కూడా ఉంది. మరి అలాంటి వాటిని కూడా మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఆత్మీయ భరోసా కార్యక్రమం కూడా ఉంది. ఒక్క రేషన్ కార్డుకు ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 12,000 భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని సుఖంగా సంతోషంగా ఉండాలని ప్రభుత్వ ఆకాంక్ష.